హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మిగతా అంశాలను కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఒకవైపు హెల్త్ ఫెసిలిటీ రకం గురించి, అదేవిధంగా అవి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి సంఖ్య ఆధారంగా డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ముందుగా చూడండి, జిల్లా ఆసుపత్రులు అనేవి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే 2 అని గుర్తుంచుకోండి. మిగిలినటువంటి జిల్లా ఆసుపత్రులు అన్నీ కూడా టీచింగ్ ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక బోధన ఆసుపత్రులు 26 ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ 72 ఉండగా ఈఎస్ఐ హాస్పిటల్స్ 4 ఉండడం జరిగాయి. అదేవిధంగా రోగ నిర్ధారణ కేంద్రాలు వచ్చేసి 2 ఉండగా ప్రత్యేక చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రులు 14 ఉండడం జరిగాయండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు వచ్చేసి 97 ఉండగా గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చేసి 636 ఉండగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చేసి 246 ఉన్నాయండి. ఈ యొక్క 2 డిజిట్స్ని అయితే గుర్తుంచుకోండి. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 636, అదేవిధంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చేసి 246 అని గుర్తుంచుకోండి. ఇక డిస్పెన్సరీలు వచ్చేసి 75 ఉండగా ఆరోగ్య ఉప కేంద్రాలు వచ్చేసి 4745. ఈ యొక్క డిజిట్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్యానెల్ క్లినిక్లు వచ్చేసి 20 ఉండగా బస్తీ దవాఖానాలు వచ్చేసి 462 అండి. ఈ యొక్క డిజిట్ కూడా గుర్తుంచుకోండి. బస్తీ దవాఖానాలు 462. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్య ఫెసిలిటీస్ రకంలను కనుక పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 6401 ఆసుపత్రులు అనేవి వివిధ మార్గాలలో అనగా వివిధ రూపాల్లో ఉండడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 6401 ఆసుపత్రులలో 12484 పడకలు బెడ్స్ అనేవి అవైలబుల్గా ఉండడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో. అదేవిధంగా ప్రస్తుతం పని చేస్తున్నటువంటి వైద్యులు ఎంతమందిగా ఉన్నారంటే 8072 మంది వైద్యులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కింద పనిచేయడం జరుగుతుంది. అందులో రెగ్యులర్ ఒప్పందం కింద పనిచేస్తున్నటువంటి వైద్యులు వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచు. మొత్తం వైద్యులు వచ్చేసి 8072, అందులో రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి వారు 6307 మంది వైద్యులు ఉండగా ఒప్పందం ద్వారా పనిచేస్తున్నటువంటి వైద్యులు 1765 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ప్రధాన ఆరోగ్య సంస్థల గురించి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆరోగ్య సంస్థల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నామండి. అందులో ముఖ్యంగా ఎయిమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఎయిమ్స్ యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండి. ఇది బీబీ నగర్లో ఉండడం జరిగింది. దీనిని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే మాత్రం ఈ యొక్క హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, హెల్త్ సేవలు ఏవైతే ఉంటాయో అలాంటి సేవలను మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకి సమగ్రమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలను అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉంది ఎయిమ్స్ అంటే బీబీ నగర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దీనిని నిమ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనిని 1962 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతాడు కాబట్టి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. నిమ్స్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 1962లో దాదాపుగా 246 పడకలతోటి దీన్ని ఒక నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్గా ప్రారంభించడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. 1962లో నిమ్స్ని 246 పడకలతో నిజాం ఆర్థోపెడిక్గా ఇది హైదరాబాదులో ప్రారంభం అవ్వడం జరిగింది. ఇక్కడికి సగటున రోజున 3500 మంది అవుట్ పేషెంట్స్ హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కీళ్ళ మార్పిడి, అరుదైనటువంటి వ్యాధి నిర్వహణ, వైద్య జన్యుశాస్త్రంలో అత్యుత్తమమైనటువంటి కేంద్రంగా ఈ యొక్క నిమ్స్ అనేది పనిచేయడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ఆరోగ్య సంస్థ అండి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్.
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, దీనిని మనం టిమ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే హైదరాబాదులో అధునాతనమైనటువంటి వైద్యం అందించడం కోసం, అధునాతన వైద్య సంరక్షణ విద్యను అందించేటువంటి ఒక ప్రధాన ఆరోగ్య సంరక్షణ సంస్థ ఈ యొక్క టిమ్స్ అని గుర్తుంచుకోండి. ఇది వివిధ రకాలకు సంబంధించినటువంటి సమస్యలకు చికిత్స చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి ఇది ఒక కీలకమైనటువంటి సంస్థగా తన సేవలను అందిస్తుందని గుర్తుంచుకోండి. ఇందులో మొత్తం పడకల సంఖ్య అంటే మొత్తం బెడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1261 బెడ్లు అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ కెపాసిటీని పెంపొందించేందుకు హైదరాబాద్ HYD అంతటా ఇలాంటి 3 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ప్రతిపాదననైతే చేయడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. మరొకటండి, మెహదీ నవాజ్ జంగ్ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ. ఆంకాలజీ అంటే దేని గురించి అధ్యయనం చేస్తుందంటే క్యాన్సర్ గురించి అని గుర్తుంచుకోండి. అలాంటి ఆంకాలజీకి సంబంధించి మెహదీ నవాబ్ జంగ్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే ఇది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రధాన రిఫరల్ హాస్పిటల్. రాష్ట్రంలో ఎవరైతే నిరుపేద ప్రజలు ఉంటారో వారికి క్యాన్సర్కు సంబంధించి సమగ్రమైనటువంటి ఉచితంగా శిక్షణను అందించేటువంటి సమగ్రమైన ఉచితంగా చికిత్సను అందించేటువంటి ఒక ఆరోగ్య సంస్థ ఈ యొక్క MNJ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క హాస్పిటల్ యొక్క సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 450 పడకల సామర్థ్యాన్ని ఈ హాస్పిటల్ ప్రస్తుతం కలిగి ఉండడం జరిగింది. ఏటా కూడా ఒక 10,000 మంది కొత్త రోగులు ఒక క్యాన్సర్ పేరిట ఇక్కడ నమోదు కావడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలో ప్రతి ఏటా కూడా 10,000 మంది క్యాన్సర్ బారిన పడి చికిత్స కోసం ఈ యొక్క MNJ హాస్పిటల్కి రావడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అందులో భాగంగా ఏటా కూడా ఈ యొక్క హాస్పిటల్ ఈ యొక్క క్యాన్సర్ చికిత్స కోసం 2,500 శస్త్రచికిత్సలు అంటే పెద్దవైన చిన్నవైన శస్త్రచికిత్సలు దాదాపుగా 2,500 ప్రతి ఏటా కూడా ఈ యొక్క MNJ హాస్పిటల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క MNJ సంస్థ లేదా MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ప్రతిరోజు కూడా 400 మందికి రేడియోథెరపీ చికిత్సను అందిస్తున్నారు. 350 మందికి కీమోథెరపీ కూడా చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 1,50,000 మందికి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు కూడా చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా మరొకటండి, తెలంగాణ వైద్య విధాన పరిషత్. ఈ యొక్క తెలంగాణ వైద్య విధాన పరిషత్తును 2016 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే రాష్ట్రంలో క్యూరేటివ్ హెల్త్ కేర్ సేవలను మెరుగుపరిచేటువంటి లక్ష్యంగా ఈ యొక్క TVVPని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 175 TVV ఆసుపత్రులు అనేవి ఉండడం జరిగాయి. ఇందులో మొత్తంగా పడకల సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 11,960 పడకలతో ఈ యొక్క TVVP అనేది ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, వైద్య విద్య చాలా ఇంపార్టెంట్. వైద్య విద్య గురించి డిస్కస్ చేస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME క్రింద అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అధిక నాణ్యతతో కూడినటువంటి వైద్య విద్యను అందించడం కోసం ఈ యొక్క DME యొక్క బాధ్యతనైతే చేపట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ప్రస్తుతం 3,690 MBBS సీట్లు, 1,144 PG సీట్లు, 104 స్పెషాలిటీ సీట్లతో దాదాపుగా 26 ప్రభుత్వ కళాశాలలు రాష్ట్రంలో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. మరొకసారి చూద్దామండి, 3,690 MBBS సీట్లు, 1,144 PG సీట్లు, 104 సూపర్ స్పెషాలిటీ సీట్లతో 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు అనేవి రాష్ట్రంలో పని చేయడం జరుగుతుంది. నాణ్యమైనటువంటి వైద్య సేవలను అందించడం కోసం
ప్రభుత్వం 28 నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తుందండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో నర్సింగ్ కళాశాలల సంఖ్య 28 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 60 సీట్ల వార్షిక ప్రవేశంతో కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను స్థాపించడం కోసం పరిపాలన ఆమోదం కూడా లభించిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, కొత్తగా ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తుందని అడుగుతాడు కాబట్టి వికారాబాద్ జిల్లా కొడంగల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక రాష్ట్రంలో మరికొన్ని కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 8 జిల్లాల్లో కూడా ఈ యొక్క కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఏ జిల్లాలలో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, మెదక్ ఈ యొక్క 8 జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను అయితే మంజూరు చేసింది. వార్షికంగా ఇక్కడ 50 MBBS సీట్లతో పాటు 433 పోస్టులను కూడా మంజూరు చేసిందని గుర్తుంచుకోండి. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో మొత్తంగా 400 MBBS సీట్లు మరియు 3464 పోస్టులు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎన్ని జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు అంటే 8 అని గుర్తుంచుకోండి. ఆ యొక్క 8 జిల్లాల పేర్లు అయితే తప్పనిసరిగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇందాక చెప్పుకున్నట్లే మరొక వికారాబాద్ జిల్లా కొడంగల్లో 50 MBBS సీట్లతో కూడిన ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం పరిపాలన పరమైనటువంటి అనుమతులను కూడా మంజూరు చేసింది. ఇందాక ఏమని డిస్కస్ చేసుకున్నాం అంటే వికారాబాద్ జిల్లా కొడంగల్లో ప్రభుత్వం 28 నర్సింగ్ కళాశాలలను వికారాబాద్ జిల్లా కొడంగల్లో 2024-25 సంవత్సరానికి 60 సీట్ల వార్షిక ప్రవేశంతో ఒక కొత్త నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా అక్కడే 2025-26 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పబోతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGMSIDC అండి. ఒక్కసారి అబ్రివేషన్ చూడండి, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి. ప్రభుత్వ సంస్థ అని గుర్తుంచుకోండి. ఇది ఏంటి, దీని బాధ్యత అంటే రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయో ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులకు మందులైన సర్జికల్గా వినియోగించే వస్తువులు, దుస్తువులు, డయాగ్నోస్టిక్ రియోజెంట్లు, వైద్య పరికరాలు, ఫర్నిచర్ని సేకరిస్తుంది. అదేవిధంగా సరఫరా చేయడం దీని యొక్క ప్రథమ బాధ్యత అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అని గుర్తుంచుకోండి. మరొకటండి, తెలంగాణ రాష్ట్రంలో తల్లి మరియు ఆరోగ్యం పెంపొందించాలని, వారికి సరైనటువంటి పోషణ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే MCH కిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మదర్ చైల్డ్ హెల్త్ కిట్ గత బారాస ప్రభుత్వంలో ఏదైతే పథకం ఉందో కేసీఆర్ కిట్ అనేటువంటి పథకం, ఆ యొక్క కేసీఆర్ కిట్ యొక్క స్థానంలో లేదా దాని యొక్క పేరును మార్పు చేసి MCH కిట్ అనేటువంటి పథకాన్ని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రథమ బాధ్యత లేదా ప్రథమ లక్ష్యం ఏంటి అంటే మాతా శిశువు యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం అని గుర్తుంచుకోండి. ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు పురుడు పోసుకుంటారో అలాంటి గర్భిణీలను
అలాంటి గర్భిణీలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు పురుడు పోసుకునేలా ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 4 ఆన్లైన్ బదిలీల ద్వారా మహిళలకి బాబు గనక పుట్టినట్లయితే 12,000 రూపాయలు, అదేవిధంగా ఆడపిల్ల గనక పుడితే 13,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇవి 4 బదిలీల రూపంలో ఈ యొక్క 12,000 లేదా 13,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది ఈ యొక్క మహిళలకు అందించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, న్యూట్రిషన్ కిట్. తల్లులు పిల్లలకు మెరుగైనటువంటి పోషకాహార ఫలితాలు అందించాలని 9 జిల్లాల్లో 2022 డిసెంబర్ 21న నాటి కేసీఆర్ గవర్నమెంట్ ఈ యొక్క న్యూట్రిషన్ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని లేదా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభంలో ఈ పథకం అనేది కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి 9 జిల్లాలకు మాత్రమే విస్తరించడం జరిగింది. అయితే ఆ తదుపరి కాలంలో 14 జూన్ 2023 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ పథకాన్ని విస్తరింప చేయడం జరిగింది. ఓకేనా. ప్రారంభించినప్పుడు కేవలం 9 జిల్లాల్లోనే, ప్రస్తుతం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ యొక్క పథకం కింద 6.87 లక్షల మంది గర్భిణీలు ప్రయోజనం పొందడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేటి వరకు 6.87 లక్షల మంది గర్భిణీలు ఈ యొక్క న్యూట్రిషన్ కిట్ కింద ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. అయితే ఈ న్యూట్రిషన్ కిట్ పథకంలో భాగంగా 14 నుంచి 26 వారాల మధ్య గర్భిణీలకు 2 సార్లు, అదేవిధంగా 27 నుంచి 34 వారాల మధ్య 2వసారి కిట్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ప్రారంభంలో అంటే 14 నుంచి 26 వారాల మధ్య ఒకసారి, 27 నుంచి 36 వారాల మధ్య 2వసారి ఈ యొక్క న్యూట్రిషన్ కిట్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే న్యూట్రిషన్ కిట్లో ఏ వస్తువులు ఉంటాయి అంటే మాత్రం 1 కిలో పోషకాహారంతో కూడిన మిశ్రమం ఉంటుంది, 1/2 కిలో నెయ్యి, 1 కేజీ ఖర్జూర, 3 బాటిల్స్ ఐరన్ సిరప్తో ఉన్నటువంటి బాటిల్స్, అదేవిధంగా 200 గ్రాముల బెల్లం, వేరుశెనగ చిక్కీ ఉంటుందండి. అదేవిధంగా 1 కప్పు కూడా ఉంటుంది. ఈ యొక్క వస్తువులన్నింటినీ పెట్టడానికి ఒక బుట్టను కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. నేటి వరకు 2.78 లక్షల కిట్లను పంపిణీ చేశారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొకటండి, ఆరోగ్య మహిళలకు అందుబాటులో లేని వైద్య అవసరాలను పరిష్కరించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆరోగ్య మహిళ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 372 కేంద్రాలలో ప్రతి మంగళవారం కూడా మహిళల కోసం ప్రత్యేక మహిళా వైద్యాధికారులు ఉండడం జరుగుతుంది. వారికి అప్పుడు ప్రత్యేకమైనటువంటి పరీక్షలను నిర్వహిస్తారండి. నేటి వరకు 8 ప్యాకేజీ సేవల కింద 4.95 లక్షల మంది ఈ యొక్క ఆరోగ్య మహిళా పథకం కింద పరీక్షించబడ్డారు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.